తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలని పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ సభలో డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉన్న యూనిఫామ్ ఇకపై ఉండదు అనేది ఎమోషన్గా అనిపించిందన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు. పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు సంస్కరణలు తెచ్చినట్లు తెలిపారు. క్రమశిక్షణ, నిజాయితీ, సంకల్పం కలిగి ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో లేనప్పటికీ తన మనసు పోలీసుల చుట్టూనే ఉంటుందన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ఈ ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ మధ్య కాలంలో ముఖ చిత్రం మారిపోతూ వస్తున్నది. సైబర్ క్రైమ్, గాంజా, రోడ్ సేఫ్టీ, క్రైమ్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ, వీళ్ళన్నింటి మన ఎదురుగా ఉన్నటువంటి సవాళ్లు. క్రైసిస్ సిచ్యువేషన్లో అది న్యాచురల్ కలామిటీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం కావచ్చు, ఏపీ పోలీస్ ఎప్పుడూ కూడా అత్యంత సాహసం, కమిట్మెంట్ ప్రదర్శించింది. ఏది ఏమైనప్పటికీ ఎథికల్ వాల్యూస్ విషయంలో మాత్రం ఏ విధంగా కాంప్రమైజ్ అవసరం లేదు. మీన్స్ విల్ నెవర్ జస్టిఫై ద ఎండ్స్ అనే విషయం తెలుసుకోవాలి. ఇవాళ నేను సాధించింది ఏదైనా సరే, ఈ 30 సంవత్సరాలు సాధించి కూడా ఐ ఓన్లీ డెడికేటెడ్ టు యూ, ఇదంతా మీకే చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేక క్లిష్ట పరిస్థితుల్లో అది నక్సలైట్లని నిరోధించడంలో అయితేనేమి, ఆపరేషన్స్లో అయితేనేమి త్యాగాలు చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యాక్టివ్ సర్వీస్లో లేనప్పటికీ నా హృదయం ఎప్పుడు కూడా ఇట్ బీట్స్ ఫర్ ద ఏపీ పోలీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.